హై ఆల్ వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ లేస్తుంది, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లేదు, ఎంటీ స్టమక్తో బనానా స్టెమ్ జ్యూస్ తాగుతూ ఉన్నాము. ఇది చాలా మంచిది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి ట్రై చేయండి. బనానా స్టెమ్ ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటుంది. నార్మల్గా మోరు ఇలాంటి వాటిల్లో కూడా ఈజీగానే దొరుకుతుంది. ప్రైస్ కూడా తక్కువే అనమాట. ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు తాగేసేయచ్చు. వీక్లో 1 or 2 times తాగొచ్చు. పిల్లలకైతే అబౌవ్ 3 years వాళ్ళకి జస్ట్ ఒక 2-3 spoons ఇస్తే చాలన్నమాట. ఏమంటే మెయిన్గా లేడీస్కి యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, అవన్నీ ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కిడ్నీలో స్టోన్ ఉండే వాళ్ళకి అవన్నీ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. కిడ్నీ ఫంక్షన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా మంచిది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఈరోజు ఆలు నెక్స్ట్ గ్రీన్ పీస్ వేసి కుర్మా చేస్తున్నా. ఇది మా పిల్లలకి చాలా చాలా ఇష్టము. ఇది చేస్తున్నప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఆ రోజు కొంచెం ఎక్కువగా తింటారు నార్మల్గా తినేదానికంటే. ఈ కుర్మా కూడా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, రెసిపీ ఇది ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి స్పాంజ్ దోశ చేస్తున్నా. స్పాంజ్ దోశ ఈ కుర్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా పిల్లలు అడిగి మరీ తింటారనమాట. దోశలోకి మంచిగా బటర్ కానీ నెయ్యి కానీ వేసి చేయిస్తాను, చాలా ఇష్టపడి తింటారు. మా చిన్నబాబు కూడా మంచిగా తింటారు. ఇంకా నేను అలానే జ్యూస్ తాగుతూ పిల్లలకైతే దోశలు వేయించేసాను. వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా నేను కూడా వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఎంత ఎక్కువ క్వాంటిటీ చేసినా కూడా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నెక్స్ట్ పూటకు ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసింటే మీకు ఎలా అనిపించింది, మీ పిల్లలు బాగా తిన్నారా లేదా అని కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.